ఓం సాయిరామ్. జై శ్రీరామ్. బాబా విలక్షణ అద్భుత అవతారం. బాబా హిందువు అనుకునే వారికి ముస్లిం వలె, ముస్లిం అనుకున్న వారికి హిందూ వలె కనిపించే విలక్షణ అవతారం బాబా వారిది. నిజమునకు బాబా వారిది ఏ జాతికి చెందినవారు కాదు. వారు ఎవరన్నది వారి తల్లిదండ్రులు ఎవ్వరో, ఏ మతం వారో ఆనాడే పెద్ద పెద్ద పండితులకు, యోగులకు, యతులకు, మునీశ్వరులకు, తత్వవేత్తలకు అంతు చిక్కలేదు. ప్రస్తుతం వారిని విమర్శించే హక్కు సామాన్యులమైన మనకెక్కడిది? బాబాను విమర్శించాలంటే బాబా అంతటి మహోన్నతులు సమ ఉజ్జీలకే సాధ్యం. అందులో నువ్వెంత, నేనెంత? కనుక వారు బ్రాహ్మణుడు గాని, మహమ్మదీయుడు గాని ఎట్లు కాగలరు? ఆయనది హిందూ ముస్లిం కాని అద్భుత అవతారం. వారు సొంతి చేసుకొని ఉండలేదు. బాబా వారిని ముసల్మాను అందామంటే ధూపదీప నైవేద్యాలను ప్రోత్సహించారు. మసీదు నిండా దీపాలు వెలిగించారు. ధుని వెలిగించి నిత్యాగ్నిహోత్రుడైనాడు. తన పాదాల బొటన వ్రేళ్ల నుండి గంగా యమునలను సృష్టించి దాసగను నదుల స్నాన కోరికను తీర్చిన భగవత్ స్వరూపుడు బాబావారు. పంచభూతములు బాబావారి ఆధీనంలో ఉంచుకున్నారు. మహమ్మదీయులైనచో దీపాలను, ధుని, అగ్నిని ఎట్టు ప్రోత్సహిస్తారు? మసీదులో గంటలకు, శంఖము ఊదుటకు ఎట్టు అనుమతించుదురు? తులసి బృందావనాలను స్వయంగా నాటి మొక్కలకు నీళ్లు పోసి పెంచారు. సంగీత వాయిద్యములను మసీదులో వాయించుటకు ఎట్లు అనుమతించుదురు? హిందువుల మత ప్రకారము షోడశోపచార పూజలను ఎట్లు అనుమతించుదురు? మహమ్మదీయులైనచో వారి చెవులకు పుట్లు, రంధ్రములు ఎటులుండును? షిరిడీ గ్రామములోని హిందూ దేవాలయములనన్నింటినీ మరమ్మత్తు చేయించిరి. క్రీస్తు శకము 1897 సంవత్సరము నుండి బాబావారి సమ్మతితో షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవాలను ప్రారంభించి సర్వమత సమానుడు అనిపించుకున్నారు. 1912లో ఒక మార్పు జరిగి ఉరుసు ఉత్సవంతో పాటు శ్రీరామ జన్మోత్సవము బాబా అనుమతితో ప్రారంభించింది. ప్రతి శ్రీరామనవమి నాడు పగటివేళ పతాకోత్సవము, రాత్రి చందనోత్సవము వైభవముగా జరిపేవారు. 1897 సంవత్సరంలో బాబా అనుమతితో ఉరుసు ఉత్సవములను శ్రీరామనవమి నాడు ప్రారంభించి హిందూ మహమ్మదీయుల సమైక్యతా భావాన్ని చాటిన మహనీయుడు బాబా. గోకులాష్టమి నాడు గోపాల్ కాలోత్సవము జరిపించారు. షిరిడీ గ్రామములో ఉన్న శని, గణపతి, పార్వతి, శంకర, మారుతి, గ్రామ దేవతలు మొదలగు దేవాలయములన్నింటినీ కూడా తాత్యా పాటిల్ ద్వారా బాబా మరమ్మతులు చేయించారు. సాయిబాబా వారికి సకల యోగ ప్రక్రియలు తెలిసియుండెను. దౌతి, ఖండయోగము, సమాధి స్థితి మున్నగునవి షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆరితేరినారు. ఇది సామాన్యులకు సాధ్యమా? ప్రతి 3 రోజులకొకసారి బాబా వారు ఒక బావి వద్దకు వెళ్ళి ముఖ ప్రక్షాళనము చేసి స్నానము చేస్తూ ఆ సమయంలో బాబా తన ప్రేగులను బయటకు వెడలగరక్కి వాటిని నీటితో శుభ్రపరచి ప్రక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట షిరిడీలో కొందరు కళ్ళారా చూసి చెప్పిరి. 3 అంగుళముల వెడల్పు, 22.5 అడుగుల పొడవుగల గుడ్డముక్కను మింగి కడుపులో అరగంట వరకు ఉంచనిచ్చి పిమ్మట తీసేసేవారు. బాబా తన శరీర అవయవములను వేరువేరు చేసి మసీదునందు వేరువేరు స్థలములలో ఖండయోగము ద్వారా వేరు చేసుకునేవారు. 3 రోజులు సమాధి స్థితిలోకి వెళ్ళి బ్రతికి వచ్చిన అమరుడు శ్రీ సాయినాథుడు. విష్ణు సహస్రనామ పారాయణాన్ని, రామ విజయ పారాయణములను, ఏకనాథ భాగవతము, భగవద్గీతలను ప్రోత్సహించి భక్తుల చేత చదివించిన అవతార పురుషుడు శ్రీ సాయి. సాయికి కులమెక్కడిది, మతమెక్కడిది? 1916లో భక్తులు సీమోల్లంఘన నుండి తిరిగి వచ్చినప్పుడు ఆకాశంలో మేఘ గర్జనలు, మెరుపులు, ఉరుములు. ఆ సమయంలో బాబా తలగుడ్డను, కఫినీని, లంగోటిను తీసి ముక్కలు ముక్కలుగా చేసి ధునిలో పారవేసి నగ్న స్వరూపములో ప్రకటితమయ్యారు. బాబా అప్పుడు
జమదగ్ని అవతారంగా అసలే మండుతున్న ధుని బాబా బట్టలు వేయగానే జ్వాలలు లేచాయి. అప్పుడు ఆ అగ్ని తేజం కంటే బాబా తేజోవంతంగా కనిపించాడు. బాబా దిగంబరుగా ఉండిపోయాడు. ఇప్పుడు బాగా చూడండిరా, నేనెవరినో, హిందువునా ముసల్మానునా అన్న విషయం నిస్సందేహంగా నిశ్చయించుకోండి అని గర్జించారు. ఒకవేళ బాబా వారు ముస్లిం అయితే అప్పుడే ప్రకటితమయ్యేవారు కదా. ముస్లిం అని చూసిన వారే చెప్పలేకపోయారంటే చూడని మనం చెప్తే నమ్ముతారా? విజ్ఞులు ఆలోచించాలి. సాయి ఎవరన్నది 1918 అక్టోబర్ 1 నిర్యాణానికి 14 రోజుల ముందు నుండే వజే అను భక్తుని మసీదులో కూర్చొని శ్రీధరస్వామి రచించిన రామ విజయ పారాయణం చేయమని చెప్పి చేయించుకున్నారు బాబావారు. భగవంతుని ధ్యానించుతూ ప్రాణాలు విడిచిన వారు ఘన విజయం సాధించినట్టే. వారికి జనన మరణం లేదు. ఏకనాథుడు పైఠానులో వెలసినట్లు, తుకారాం దేహూలో, సమర్థ రామదాసు పర్లిలో, స్వామి సమర్థ అక్కల్కోటలో, మాణిక్ ప్రభు ఉమ్నాబాదులో, అదేవిధంగా షిరిడిలో శ్రీ సాయినాథుడు వెలిశారు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ బాబావారు అవతార పురుషులే. విమర్శించే ముందు మనం మన తాహతలను గుర్తించి విమర్శిస్తే బాగుంటుంది. బాబావారి అనుగ్రహ ప్రభావం వల్ల 10 మంది విమర్శిస్తే 100 మంది సాయి భక్తులు తయారవుతారు. ఇదే సాయి తత్వం, ఇదే సాయి మతం, ఇదే సాయి కులం. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్. జై శ్రీరామ్.